అందరికీ నమస్తే. ఇందిరమ్మ ఇల్లు వస్తాయని అందరూ గంపడాసలతో చూస్తున్నారు. అప్లికేషన్స్ వచ్చిన వారు లక్షల్లో ఉన్నారు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 4000 ఇల్లు ఇస్తామన్నారు. కేవలం మొన్న మోడల్ విలేజ్లో మాత్రమే కొంతమందికి ఊరు పేరు లేని సంతకాలు స్టాంపులు లేని పత్రాలు ఇచ్చిండ్రు. వాళ్ళకి ఇప్పటిదాకా ఎవరికి పైసలు ఇవ్వలేదు. పైసలు వస్తాయి, ఇస్తామని చెప్తున్నారు. అసలు ఇందిరమ్మ ఇళ్ళ మీద జరుగుతున్న కుట్ర ఏంది? ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో 2 పార్టీలు ఆడుతున్న డ్రామా ఏంది? 2 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న నేతలు చేస్తున్న కామెంట్స్ వెనుక ఏముంది? మీరు ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినంటే బహుశా మీకు ఇంట్రెస్ట్గా ఉందనిపిస్తుంది. దయచేసి మాకు మద్దతు తెలపండి. మా వార్తలు చూస్తున్న దానిలో 60% మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయండి, మాకు మద్దతు తెలపండి, మా వార్తలు చూడండి. మేము ప్రజల తరపున ప్రజల కోసం ప్రజల వార్తలని ప్రసారం చేస్తాం. అయితే కంటిన్యూగా బండి సంజయ్ ఒక కామెంట్ చేసిండు. బండి సంజయ్ చేసిన కామెంట్ ఏంటంటే, ఇందిరమ్మ ఇల్లుకి ఇందిరమ్మ పేరు పెడితే ఇల్లు ఇవ్వం. సెంట్రల్ గవర్నమెంట్ 1,70,000 రూపాయలు ఇస్తుంది ఒక్కొక్క ఇంటికి. రేవంత్ రెడ్డి 20 లక్షల ఇల్లు అడుగుతున్నాడు. కానీ ఇందిరమ్మ పేరు పెడితే మేము ఒక్క ఇంటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వం. ఫస్ట్ టైం బండి సంజయ్ ఆ విధంగా మాట్లాడడం కూడా ఫస్ట్ టైం. ఒకసారి వీడియో చూడండి మీరు, బండి సంజయ్ ఏమన్నాడో, తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇందిరమ్మ ఇల్లు అన్న కొత్తగా బిడ్డ ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాదు, రాసి పెట్టుకోండి. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మళ్ళా క్యాంపింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. బండి సంజయ్ గారు చెప్పిన లెక్క ప్రకారం ఇందిరమ్మ పేరు పెడితే ఒక్కడు కూడా ఇవ్వం. ప్రధానమంత్రి హౌసింగ్ యోజన అని పెట్టాలి. అట్లా పెడితేనే మేము డబ్బులు ఇస్తాం, లేకపోతే డబ్బులు ఇవ్వం అని చెప్తున్నారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. అది ఒక్కొక్క స్టేజ్లో ఒకటి బేస్మెంట్లో, ఒకటి స్లాబ్లో, ఒకటి పిల్లర్స్లో, ఒకటి స్లాబ్లో, ఇంకొకటి మొత్తం గోడ కట్టిన తర్వాత, మొత్తం ఇంట్లోకి పోయిన తర్వాత ఇంకొక 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. ఆ 5 లక్షల రూపాయల్లో 1,70,000 రూపాయల నుంచి 2,25,000 రూరల్లో ఒకలాగా, అర్బన్లో ఒకలాగా ఉంటుంది. కాబట్టి ఆ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది అని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు వేసుకొని ఇందిరమ్మ ఇళ్ళని స్టార్ట్ ఇస్తాం అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వలేదు. కానీ బండి సంజయ్ ఆ కామెంట్ చేసిన తర్వాత ఇదంతా పదురుకొని మాట్లాడుతున్నారా? ఇదంతా ఇద్దరు, రేవంత్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇద్దరు పదురుకొని మాట్లాడుతున్నారా? అసలు ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయా అన్న ఒక అనుమానం క్రియేట్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు ఎట్టి పరిస్థితిలో అది ఇందిరమ్మ ఇల్లుగా అనే చెప్తారు. ఇందిరమ్మ ఇల్లే అవుతుంది. అవసరమైతే బీజేపీని బదనాం చేయొచ్చు, బీజేపీని క్వశ్చన్ చేయొచ్చు, బీజేపీని టార్గెట్ చేయొచ్చు. ఇల్లు ఎందుకు పూర్తి కాలేదంటే బీజేపీ వాళ్ళు ఫండ్ ఇవ్వలేదు కాబట్టి ఇల్లు పూర్తి కాలేదు. మొత్తం ఫండ్ ఎందుకు రాలేదంటే మేము ఇందిరమ్మ పేరు మీద ఇల్లు ఉంది కాబట్టి మేము ఇవ్వమని బీజేపీ వాళ్ళు. ఇట్లా బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి మన డ్రామాకు తెరలేపినరా అన్న అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా మాట్లాడిన బండి సంజయ్ ఇందిరమ్మ పేరుంటే ఇవ్వమంటున్నాడు. ఇప్పటిదాకా ఈ ఇద్దరి మధ్యలో గద్దర్ విషయాన్ని కూడా తీసుకొచ్చిండ్రు. కాంట్రవర్సీ, అది ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసిండ్రు. అంతా ఇందిరమ్మ ఇళ్ళ చుట్టే, ఈ వ్యవహారం అంతా ఇందిరమ్మ ఇళ్ళ చుట్టే. గద్దర్కు పద్మశ్రీ, పద్మభూషణ్ ఇవ్వలేదని, గద్దరు ఇవ్వమని బండి సంజయ్, లేకపోతే బీజేపీ ఆఫీస్ ఉండే గల్లీకి మేము గద్దర్ పేరు పెడతాం, అప్పుడు ఎట్లా పెట్టుకుంటాం అని రేవంత్ రెడ్డి కౌంటర్. ఆ వీడియో కూడా చూసిండ్రు కదా. ఇట్లా మొత్తం కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళ దాని చుట్టూ జరుగుతున్న కాంట్రవర్సీ దాని చుట్టే తిరుగుతున్నది. ఇదంతా చూస్తుంటే బహుశా వీళ్ళిద్దరు పదురుకొని ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, కానీ జనాలను తప్పుదో పట్టించవచ్చు. ఆయన ఇస్తున్నట్లుగా వీళ్ళు ఆ పేరు లేదు కాబట్టి ఇవ్వనట్లుగా. ఎందుకంటే వీళ్ళు ఎట్లాగూ ఇందిరమ్మ పేరు లేకుండా ఇల్లు ఇవ్వరు. ఖచ్చితంగా ఇందిరమ్మ పేరే పెడతారు. వీళ్ళు ప్రధానమంత్రి హౌసింగ్ యోజన అని పెట్టరు కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి. వీళ్ళు మేనిఫెస్టోలో కూడా ఇందిరమ్మ ఇల్లు అనే చెప్పారు. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు పేరు మీదే మేము ఇల్లు ఇస్తామనేది వీళ్ళు. ఇందిరమ్మ పేరుంటే మేము ₹1 కూడా ఇవ్వమని బండి సంజయ్. మధ్యలో వాళ్ళు వీళ్ళు అందరూ మాట్లాడినరు. బట్ ఇందిరమ్మ ఇల్లు రాదేమో, ఇందిరమ్మ ఇళ్ళ మీద వీళ్ళందరూ పదురుకొని అసలు మీరు ఇస్తున్నట్లుగా మేము ఇవ్వనట్లుగా, మీరు ఇస్తున్నట్లుగా మేము అడ్డుపడుతున్నట్లుగా, ఏదో ఒకటి జరుగుతున్నట్లుగా. ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ బీజేపీ మీద వేసి రేవంత్ రెడ్డి తప్పించుకునే అవకాశం. రేవంత్ రెడ్డికి ఇప్పుడు అవకాశాలే కావాలి తప్పించుకోవడానికి. బీజేపీ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, బీజేపీ అంటే సెంట్రల్ గవర్నమెంట్, ఇక్కడ బీజేపీ మీద డబ్బులు తీసుకురాలేదని చెప్పి వాళ్ళ మీద నెపం నెట్టవచ్చు. వాళ్ళు ఏమంటారు, ఇందిరమ్మ పేరు ఉంది కాబట్టి మేము ఇవ్వం, వాళ్ళ పేరు ముందే మార్చామని చెప్పినాం, వాళ్ళు మార్చలేదు కాబట్టి ఇవ్వమని వాళ్ళు రేవంత్ రెడ్డి నెపం వేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్టుగా, ఇదంతా ఒక
అండర్స్టాండింగ్ ప్రకారం జరుగుతున్నట్లుగా ఒక చర్చ ఒకటి ప్రభుత్వంలో నడుస్తుంది. మరి దీనికి ఎప్పుడు క్లారిటీ వస్తుందో తెలియదు కానీ పేరు మార్చరు, పేరు మార్చితే తప్ప వీళ్ళు ఇవ్వరు. ఎనీవే ఇందిరమ్మ ఇళ్ళ మీద నీడలు కనుక్కున్నాయి. ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయా, కేవలం సర్టిఫికేట్లకి పరిమితం అవుతుందా, లేకపోతే ఏదో ఒక స్టేజ్లో ఆగిపోయి ఇద్దరు మళ్ళీ ఈ పంచాయతీని మొదటికి తీసుకొచ్చి అసలు ఇళ్ళే లేకుండా చేస్తారా, ఏం జరుగుతుందో తెలియదు. చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.